ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ వందనాలు. ఈరోజు వీడియోలో ఒక అద్భుతమైన వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి గురించి, అలాగే హతసాక్షిగా మారిన వ్యక్తి గురించి చెప్పాలనుకుంటున్నాను. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 7వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఈయన గురించి నేను చదివాను. ఆయన గురించి చాలా విషయాలు ఉన్నాయి. ఎంత విశ్వాసంగా ఉన్నాడు దేవుడంటే, దేవుని సేవ అంటే ఎంత విశ్వాసంగా ఉన్నాడు, అలాగే మరణాన్ని కూడా ఎంతో ఆనందంగా ఆహ్వానించి ఈ దేవుని కొరకు మరణించాడు. ఆయన ఎవరు ఏంటి అని కొన్ని విషయాలు మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అపోస్తల కాలంలోనూ ఈ 12 మంది శిష్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ దేవుని సేవలో ఎంతో అద్భుతంగా వాడబడుతున్న సమయంలో చాలామంది చాలా అద్భుత కార్యాలు చేస్తున్నప్పుడు అన్ని చోట్ల వీరు ఉండలేక, లేదంటే కొన్ని కార్యక్రమాలు చేసేటప్పుడు అన్నీ వీరు చూసుకోలేక కొంతమందిని ఏర్పరచుకున్నారంట. ఈ 12 మందికి తోడుగా ఒక 7గురిని ఏర్పరచుకున్నారంట. ఆ 7గురిలో ఒక వ్యక్తి ఆయన ఎవరో కాదండి, స్టెఫెను. ఈయన గురించి 7గురు పేర్లు నార్మల్గా రాస్తున్నాయి బైబిల్లో. ఈయన గురించి ఒక మంచి మాట రాస్తుంది. అదేంటంటే విశ్వాసము కలిగి పరిశుద్ధత కలిగిన వ్యక్తి స్టెఫెను. అలాగే ఇంకొక ఆయన ఫిలిప్పు, నికోలస్, తిమ్మేరు, ఇలాగా ఒక 7గురు ఉన్నారండి. ఏడుగురిని ఎంచుకున్నారంట. వీరు కాకుండా వీరికి సహాయంగా ఉండటానికి 7గురిని ఎంచుకున్నారు. వారిలో ఒక వ్యక్తి స్టెఫెను. ఈయన ఎంత విశ్వాసం గల వ్యక్తి అంటే, దేవుడు అంటే చాలా నమ్మకం, విశ్వాసం, అలాగే దేవుని సేవ అంటే కూడా ఎంతో ఇష్టం కలిగి ఉండేవాడంట. ఇంకా అలాగే ఈ సేవ చేస్తున్న సమయంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఇబ్బందులు, అలాగే ఎలాగంటే ఆ కాలంలో యేసుక్రీస్తు బోధలు కానీ, యేసుక్రీస్తు గురించి చెప్తే కానీ ఎక్కడ కొన్ని చోట్ల ఒప్పుకునేవాళ్ళు కాదంట. ఇప్పుడు మనం అనుభవిస్తున్న పరిస్థితుల్లాగానే అప్పుడు కూడా. అయితే ఆ కాలంలో ఏంటంటే మోసే ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాళ్ళు. అదే వాళ్ళకి దాన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది నాయకులు, కొంతమంది ఆ మంత్రులు అప్పుడు ఆ కాలంలో ఉన్నవారు జనాన్ని మోసం చేసేవారు. ఆ మోసాల నుండి దేవుడు తన ప్రాణాన్ని పెట్టాడు కదండి. ఆ దేవుని తర్వాత 12 మంది శిష్యులు కూడా దేవుని వాక్యాన్ని, దేవుని మాటల్ని జనాల్లోకి తీసుకెళ్తుంటే అలాగా వాళ్ళకి తోడుగా 7గురు వచ్చారు. ఆ 7గురిలో ఈ వ్యక్తి స్టెఫెన్ గారు చాలా విశ్వాసం కలిగిన వ్యక్తి. ఆయన కూడా నిజంగా ఎంత జ్ఞానం కలిగిన వ్యక్తి అంటే, ఆ కాలంలో అంట కొంతమంది వచ్చి సభలు పెట్టి తర్కించుకునేవాళ్ళంట. ఎవరు గొప్ప, ఏ ధర్మశాస్త్రం గొప్ప, ఎవరు గొప్ప అని. ఆయన ఎంతమంది వచ్చినా కానీ చాలా జ్ఞానంతో వారు ఏ ప్రశ్న వేసినా దానికి సమాధానం చెప్పేవాడంట. అంత జ్ఞానం కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి నిజంగా ఈ కాలంలో ఒకరున్నారు అనిపించింది నాకైతే. ఈ మధ్య కాలంలో ఆయన చనిపోయారు కూడా. అంత జ్ఞానం కలిగిన వ్యక్తి. జ్ఞానమే కాదు, దేవుడు అంటే ప్రేమ, అలాగే దేవుని ప్రేమించేవారంటే ఆయనకు ఎంతో ఇష్టమంట. దేవుని ప్రజలకు సేవ చేయాలంటే కూడా అంతే ఇష్టంగా ఉండేవాడంట. అయితే ఇక నచ్చిన వాళ్ళు చాలామందికి అందరూ నచ్చరు కదండి. దేవుని గురించి కానీ, దేవుని విశ్వాసం గురించి కానీ, దేవుని మాటల గురించి కానీ చెప్పేవాళ్ళు అంటే ఈ రోజుల్లో ఎవరికీ నచ్చట్లేదు. అప్పుడు కూడా అలాగే జరిగిందంట. జరిగితే ఆయన ఏ ప్రదేశంలో కానీ, ఎటువంటి ప్రదేశంలో కానీ ధైర్యంగా వెళ్ళి దేవుని గురించి, దేవుని మాటల గురించి చెప్పేవాడంట. చెప్తున్న కాలంలో ఆయనకి ఇప్పుడు కూడా అట్లాగే జరుగుతుంది. ఎలా అంటే ఏదైనా దేవుని సేవ చేసేవాళ్ళు దేవుళ్ళు బాగా ఎదుగుతున్నారనుకోండి, వారిని అడ్డగించి వారిపైన కేసులు పెట్టి ఇంకా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. అప్పుడు కూడా ఆయన్ని మోసే ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించి దాన్ని తప్పుగా ప్రచారం చేస్తున్నాడని చెప్పి పట్టుకుని ఒక దగ్గర సభలో నిలబెట్టి చెప్తే ఆయన దానికి కూడా అందరికీ జవాబు చెప్పి దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేశాడంట. తెలియజేస్తే ఒప్పుకోరు కదండి. ఒప్పుకోకపోతే కూడా ఎంతో ధైర్యంతో వాళ్ళందరిని ఎదిరించి దేవుని గురించి నిలబడినప్పుడు ఆయన ఆ తరుణంలో ఎంతోమందికి సేవ చేశాడంట. చాలామంది ప్రజలకు ఆయన వంతు ఆయన ఎంతో ఓర్పుతో, సహనంతో సేవ చేశాడు.
దేవుని మాటలు అందరితో పంచుకునేవాడంట. చాలా ధైర్యం కలిగిన వ్యక్తి. హతసాక్షికి అది ఇంకో పేరుంది. మత్యూరుడు అని, అంటే ఇది గ్రీకు పదం అండి. ఈ పదానికి అర్థం ఏంటంటే సాక్షి. సాక్షి మన బైబిల్లో ఇంకొక రకంగా చెప్పాలంటే హతసాక్షి. ఎలాగంటే మరణం వస్తున్నా కానీ భయపడకుండా దాన్ని ఆహ్వానించి ఆ మరణానికి కారణమైన వారిని క్షమించమని దేవుని కోరుకున్నాడంట. అంత గొప్ప వ్యక్తి ఈ స్టెఫెన్ గారు. అలాగే ఆయనని పట్టుకుని రాళ్లతో కొట్టి చంపారంట. ఆయన ఎంతో ఘోరంగా, నిజంగా రాళ్లతో కొట్టి చంపుతుంటే కూడా చంపిన వారిని చూసి, వారి వైపు చూసి దేవుణ్ణి ప్రార్థించాడంట. తండ్రి, నిజంగా వీళ్ళు ఏదో తెలియక తప్పు చేస్తున్నారు, వీరిని క్షమించండి అని దేవుని వేడుకున్నాడంట. ఇంకా ఇంత గొప్ప వ్యక్తి ఎవరుంటారు చెప్పండి? ఇంకా ఈయన గురించి చెప్పాలంటే ఎంత ధైర్యం కలిగిన వ్యక్తి అంటే, ఆ రోజుల్లో ఈ దేవుని గురించి, మన యేసుక్రీస్తు గురించి, ఆయన చెప్పిన మాటల గురించి, ఆయన గురించి ఎవరికైనా చెప్పేటప్పుడు ఆ కాలంలో ఉన్న నాయకులు కానీ వాళ్ళందరూ అంట ఒప్పుకునేవాళ్ళు కాదంట. ఈ 12 మందిలో వాళ్ళన్నా భయపడేవాళ్ళు, కానీ వాళ్ళకి ఈయనంట దేనికి భయపడేవాడు కాదంట. ఎంతమందిలో కానీ ఎక్కడైనా కానీ వెళ్ళి దేవుని గురించి బాహాటంగా చర్చించేవాడంట, దేవుని గురించి చెప్పేవాడంట, దేవుని యొక్క గొప్పతనాన్ని వాళ్ళకి తెలియజేసేవాడంట. ఎంతమంది వచ్చినా కానీ అంత జ్ఞానం కలిగిన వ్యక్తి, అంత ధైర్యం కలిగిన వ్యక్తి. నిజంగా అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే, నేను ఈ మధ్య ఒక వ్యక్తిని చూశానండి అలాగా. అంటే చూడటం అంటే ఈ ఈ వీడియోల్లోనూ వాటిలోనూ చూస్తున్నాం. ఆయన నిజంగా నాకు అనిపించింది, ఆయన చూసినప్పుడు ఆయనకి దగ్గర పోలికలు ఉన్నాయి కదా అని. ఆయన ఎవరో కాదు, మన ప్రవీణ్ పగడాల్ గారు. నిజంగా ఆయన చనిపోకముందు చాలా వరకు ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు, కానీ ఆయన ఇంకా 1 మంత్లోనో ఎప్పుడు చనిపోతాడనగా నాకు ఒక వీడియో నచ్చింది. ఆ వీడియో చూసి నిజంగా నేను ఆయనకి ఎంతో ఇష్టపడ్డాను. ఆయన చెప్పే విధానం, వాక్యం చెప్పే విధానం, దేవుని గురించి చెప్పే విధానం, ఆ మాటలు నాకు ఎంతగానో నచ్చాయి. ఆయన చనిపోయినాక దేవుని వాక్యం లేదా దేవుని గురించి ఆయన చెప్పిన విధానం ఎంతగానో అందరికీ బాగా దగ్గర అయ్యాడు ఆయన. దేవుని గురించి ఇంత మంచిగా చెప్తే వ్యక్తిని మనం కోల్పోయామని చెప్పొచ్చు. నిజంగా దేవుని గురించి అంత విశ్వాసంగా, అంత నమ్మకంగా, అంత ధైర్యం ప్రతి ఒక్కరికి కలిగి ఉండాలి. నిజంగా అంత ధైర్యం కలిగి ఉండాలంటే ఎంత విశ్వాసము, ఎంత నమ్మకము, ఎంత నమ్మితే అలాంటి ధైర్యమైన మాటలు దేవుని గురించి చెప్పగలుగుతారు కదండి. నిజంగా అలాంటి వ్యక్తిని కోల్పోవడం నిజంగా దురదృష్టకరమే మనం. అలాగే స్టెఫెన్ గారి గురించి కూడా ఎంతో ధైర్యం. చావు వచ్చినా కానీ ఏం కాదు, నాకు చచ్చిపోతే నేను చనిపోతే ఇంకా 100 మంది వస్తారు, ఇంకా చాలామంది పుట్టుకొస్తారు దేవుని కోసం చెప్పేవాళ్ళని చాలా ఆనందంగా చనిపోయాడంట ఆయన. అలాగే ఈ ప్రవీణ్ గారు కూడా అలాగే చనిపోయాడు అని ఆయన కొన్ని వీడియోలు చూస్తే నిజంగా ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఏమైంది, నేను ప్రకటిస్తాను, నా దేవుడు, నా రాజు, నా దేవుని గురించి నేను గొప్పగా చెప్తాను, ఎవరేమన్నా అనుకోని అని ధైర్యంతో, నేను ఎవరొచ్చి చంపినా నాకేం కాదని అంత ధైర్యంగా దేవుని ప్రకటించాడు. అలాంటి ధైర్యం, విశ్వాసం, నమ్మకం దేవుని పట్ల ప్రతి ఒక్కరి కలిగి ఉండాలని కోరుకుంటూ, నిజంగా ఈ రోజుల్లో ఇంకా అలాంటి వారు ఉంటారా అంటే ఉండరనే చెప్పొచ్చు. ఏమైపోతుందంటే ఈ రోజుల్లో సేవ చేస్తున్నారు సేవకులు, కానీ ఏదన్నా కష్టం వచ్చేసరికి దాని నుంచి పక్కకి వెళ్ళిపోతున్నారు. అలా ఎవరు ఉండకండి. దేవుని గురించి ఎటువంటి శ్రమైనా, ఎటువంటి ఇబ్బంది అయినా పడి దానికి ఎదురు నిలబడితే దేవుని యొక్క కృప పొందుకుంటాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు మన వెంట ఉంటాయి. స్టెఫెన్ గారిలాగా లేదంటే ప్రవీణ్ గారిలాగా మరణం పొందొచ్చు, కానీ వాళ్ళు దేవుని దృష్టిలో ఎంతో ఉన్నతమైన శిఖరంలో ఉన్నారు వాళ్ళు. అలాంటి గొప్ప వ్యక్తులుగా మనం కూడా ఉండాలని, దేవుని యొక్క విశ్వాసం పొందుకోవాలని, దేవుని పట్ల నమ్మకం కలిగి ఉండాలని కోరుకుంటూ, నిజంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఆమేన్.